Hello everyone. So just now Sony Venom 3 which is Venom the Last Dance movie ది డైరెక్ట్ గా ట్రైలర్ అనేది రిలీజ్ చేశారు. సో ట్రైలర్ అయితే మంచి ఇంట్రెస్టింగ్ గా ఉంది, మాట్లాడుకోవడానికి చాలా విషయాలు ఉన్నాయి డీటెయిల్ గా. సో అందుకే వితౌట్ వేస్టింగ్ మోర్ టైం ట్రైలర్ మొత్తాన్ని కంప్లీట్ గా బ్రేక్ డౌన్ చేద్దాము. కానీ దానికన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేక్ డౌన్స్ కోసం ఈ వీడియోని లైక్ చేసి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ ట్రైలర్ అయితే ఇప్పుడు రిలీజ్ చేశారు, కానీ పాస్ట్ 1 వీక్ నుంచి వెనమ్ 3 మూవీ స్టోరీకి సంబంధించి చాలా లీక్స్ అండ్ రూమర్స్ అనేవి ఇంటర్నెట్ మొత్తం సర్క్యులేట్ అవుతుంది. సో లీక్స్ ప్రకారం మూవీ స్టోరీ ఏమై ఉండొచ్చు అంటే, నోవే హోమ్ లాస్ట్ లో ఎడీ బ్రాక్ ను మనం ఆ యూనివర్స్ నుంచి మళ్ళీ తన యూనివర్స్ కి టెలిపోర్ట్ అవుతా చూడొచ్చు. ఇన్ఫాక్ట్ ఇప్పుడు రిలీజ్ అయిన ట్రైలర్ లో కూడా చూస్తే తను వేసుకున్న క్లోత్స్ అనేవి సేమ్ అప్పుడున్న క్లోత్సే, కానీ స్టిల్ ట్రైలర్ గురించి తర్వాత మాట్లాడదాము. సో అంతకన్నా ముందు రూమర్స్ ప్రకారం అక్కడ నుంచి స్టోరీ కంటిన్యూ అయ్యింది కదా. సో హేవ్ మూలన సింబియోట్స్ అందరూ కనెక్టెడ్ గా ఉంటారు కాబట్టి సో వెనమ్ కి ముందే అర్థమైంది దట్ పీటర్ పార్కర్ వాళ్ళని తర్వాత చంపుతాడని. సో అందుకే ఎడీ బ్రాక్ ను వెనమ్ ఇద్దరు కలిసి పీటర్ పార్కర్ ని పట్టుకోవడానికి వెళ్తారు. తన తీరా అక్కడ చూస్తే పీటర్ పార్కర్ ఏజ్ వచ్చేసి 10 years అండ్ వాళ్ళకి ఏమర్థమైంది అంటే యాక్చువల్లీ పీటర్ పార్కర్ కి స్పైడర్స్ అంటే ఎలర్జీ, ఇంకా అందుకే తను ఏమీ చేయకూడదని చెప్పి తన హాస్పిటల్లో అడ్మిట్ చేస్తాడు. అండ్ ఎడీ బ్రాక్ తన ఫాదర్ లాగా ఉంటాడు. అండ్ ఇంకో వైపు వీళ్ళ మీద టాక్సిన్ మిగతా సింబియోట్స్ వచ్చి అటాక్ చేస్తారు. సో ఎడీ బ్రాక్ వీళ్ళందరితో ఎలా ఫైట్ చేసి పీటర్ పార్కర్ ని కాపాడతాడో యాక్చువల్లీ మూవీ ప్లాట్ అని చెప్పారు. కానీ ఇప్పుడు రిలీజ్ చేసిన ట్రైలర్ చూస్తుంటే దానికన్నా స్టోరీ అనేది డిఫరెంట్ గా ఉందనిపిస్తుంది. యాక్చువల్లీ మేడం వెబ్ తో కూడా ఇదే జరిగింది. ఇన్ఫాక్ట్ ఆ మూవీలో కూడా ఇదే సేమ్ ప్లాట్, వేరే పీటర్ పార్కర్ మేడం వెబ్ కాపాడిద్ది అని చెప్పి రూమర్స్ వచ్చినాయి. కానీ మూవీ చూస్తే కంప్లీట్లీ డిఫరెంట్ స్టోరీ ఉంది. మేబీ ఇక్కడ కూడా సేమ్ మార్వెల్ ను సోనీ డీల్ ప్రకారం పీటర్ పార్కర్ ను చూపేయదు కాబట్టి ఇక్కడ వీళ్ళు వేరే ప్లాట్ వాడుంటారు. కానీ ట్రైలర్ చూసి ఒక విషయం అయితే క్లారిటీ వచ్చింది, కరెక్ట్ గా ఆ యూనివర్స్ నుంచి ఎప్పుడైతే తిరిగి వచ్చాడో అక్కడ నుంచి స్టోరీ అనేది కంటిన్యూ అవుతుంది. సో మేబీ నాకు తెలిసి టెలిపోర్ట్ అయ్యాక తన హోమ్ టౌన్ విచ్ ఇస్ శాన్ ఫ్రాన్సిస్కోకి వెళ్ళకోకుండా ఎక్కడైనా అవుట్స్కట్స్ లో టెలిపోర్ట్ అయ్యి ఉంటాడు. సో అక్కడ నుంచి మళ్ళీ తను తిరిగి వెళ్ళడానికి చాలా కష్టపడుతున్నాడు. సో ఇస్ కైండ్ ఆఫ్ లాస్ట్ ఐ థింక్. సో వెళ్తా వెళ్తా తన మీద ఎవరో అటాక్ చేస్తున్నారు. సో అందుకే వాళ్ళ ముగ్గురిని తను ఈజీగా ఒడిచేస్తాడు. సో వెనమ్ ఫస్ట్ పార్ట్ 18+ అయినా కానీ సెకండ్ పార్ట్ వాస్ PG-13. కానీ ఇప్పుడు వచ్చిన ట్రైలర్ చూస్తుంటే వీళ్ళు PG-13 లో ఉంటానే బౌండరీస్ పుష్ చేస్తున్నారు అనిపిస్తుంది. బికాస్ వీళ్ళు చాలా తెలివిగా తల తినేసే సీన్స్ చూపించారు, కానీ అక్కడ ఒక చిన్న డ్రాప్ ఆఫ్ బ్లడ్ కూడా చూపించలేదు. మొత్తం వెనమ్ సింబియోట్ తో కవర్ చేశారు. సో యాజ్ ఆల్వేస్ బ్లడ్ లేదు కాబట్టి ఖచ్చితంగా PG-16 ఆర్ PG-13 ఇస్తారు దీనికి కూడా. అండ్ అలాగే ట్రైలర్ స్టార్టింగ్ చూస్తేనే అర్థమవుతుంది, మనం ప్రీవియస్ వెనమ్ మూవీస్ లో ఏదైతే చూసామో ఎడియన్ వెనమ్ మధ్యలో ఉన్న రిలేషన్ సేమ్ అలాంటి రిలేషన్ ఈ మూవీలో కూడా కంటిన్యూ అవుతుంది. అంటే ఒక ఫన్నీ బ్యాంటర్ లాగా. అండ్ అలాగే ఇంకో వైపు చూస్తే ట్రైలర్ స్టార్ట్ అయిన ఒక 2 seconds కి నాకు అర్థమైంది ఈసారి సినిమాటోగ్రఫీ అనేది చాలా డిఫరెంట్ గా రిచ్ గా ఉంది. అంటే ఆ షార్ట్స్ ని కూడా చూడడానికి మంచి క్వాలిటీగా అనిపిస్తుంది. సో వాళ్ళ ముగ్గురిని ఓడిచ్చాక తన జర్నీ అనేది మళ్ళీ తను కంటిన్యూ చేస్తున్నాడు. అండ్ ఇదే మనకి ట్రైలర్ ఫస్ట్ 1 minute మొత్తం చూపించారు. అండ్ ఫ్రమ్ ద రియల్ ట్రైలర్ ఆర్ యూ కెన్ సే మూవీ స్టోరీ బిగిన్స్. సో మనం అక్కడ ఒక మిలిటరీ బేస్ ని చూస్తాము, వేరే అక్కడ వాళ్ళు సింబియోట్స్ మీద రీసెర్చ్ చేస్తూ ఉంటారు. అండ్ వాళ్ళకి తెలిసింది దట్ వెనమ్ అను ఎడీ వీళ్ళిద్దరూ కలిసి బయట ర్యాండమ్ గా అలా తిరుగుతున్నారని. సో అందుకే వాళ్ళని పట్టుకోవాలి, సో దట్ ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికి తెలియకూడదని సింబియోట్స్ గురించి. సో అందుకే మిలిటరీ ఆఫీసర్ స్టార్ట్స్ చేసింగ్ డౌన్ ఎడీ. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆల్రెడీ ఇదే యాక్టర్ని మనం డాక్టర్ స్ట్రేంజ్ లో ప్యారన్ మోడోలా చూసాము. కానీ యాజ్ యూజువల్ సోనీకి సంబంధం ఏంటి మార్వెల్ తో, అందుకే దాని ఇష్టం వచ్చినట్టు చేస్తుంది. కానీ ఫన్నీ పార్టీస్ మళ్ళీ ఇలాంటి సిచ్యువేషన్ మీకు ట్రైలర్ లో తర్వాత వస్తుంది, దాని గురించి నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అసలుకే ఒకవైపు ఎడీకి తన ఇంటికి వెళ్ళాలో తెలియక దారి ఎత్తుక్కుంటున్నాడు అండ్ అలా జర్నీ చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇన్ఫాక్ట్ నాకు తెలిసి షార్ట్ చూస్తే తను లిఫ్ట్ అడిగాడు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇదే యాక్టర్ మనం ఆల్రెడీ అమేజింగ్ స్పైడర్ మ్యాన్ లో యాజ్ అ డాక్టర్ లిజర్డ్ లాగా చూసాము. సో మరి మళ్ళీ అతను ఇక్కడికి ఎలా తెస్తున్నారో వి డోంట్ నో, ఆర్ ఎల్స్ తనే కంటిన్యూ అవుతున్నాడా ఆర్ వీళ్ళు మల్టీవర్స్ కాన్సెప్ట్ వాడుతున్నారా ఏమో తెలియదు. బికాస్ అసలు సోనీ నమ్మలేం. బికాస్ మార్బియస్ లో కూడా ఇలాగే చూపించారు స్పైడర్ మ్యాన్ ది, బట్ మూవీలో అసలు స్పైడర్ మ్యాన్ కనెక్షనే లేదు. సో అలాగే ఇక్కడ కూడా వీళ్ళు చాలా ఈస్టర్ ఎగ్స్ అనేవి ట్రై చేస్తారు, కానీ స్పైడర్ మ్యాన్ నాకు తెలిసి మూవీలో మాక్సిమం ఉండవు బికాస్ ఆఫ్ మార్వెల్ అండ్ సోనీ డీల్ ప్రకారం. సో మూవీలో ఒక ప్లాట్ వచ్చేసి వెనమ్ ను ఎడీ వీళ్ళిద్దరూ ఆ మిలిటరీ ఆఫీసర్ దగ్గర నుంచి తప్పించుకోవటం. అండ్ ఇంకోటి యాక్చువల్లీ మనకి ఏం తెలిసిందంటే యాక్చువల్లీ వెనమ్ ప్లానెట్ కి సంబంధించిన సింబియోట్స్ అందరికి వెనమ్ అను ఎడీ గురించి తెలిసిపోద్ది. సో అందుకే అవన్నీ అర్త్ కు వస్తున్నట్టు చూపిస్తారు. ఇన్ఫాక్ట్ సింబియోటిక్ లాంటి క్రీచర్ ని మనం ఆ ప్లేన్ మీద చూడొచ్చు. కానీ ఇక్కడ దానికన్నా నాకు నచ్చిందల్లా ఇక్కడ వెనమ్ అను ఎడీ చేస్తున్న ఫ్లైట్ జర్నీ. వీళ్ళిద్దరూ టికెట్ లేకుండా జస్ట్ అలా ఫ్లైట్ నత్తుకుని కంట్రీలు దాటేస్తున్నారు. సో వీళ్ళ మీద సింబియోట్ అటాక్ చేస్తుంది. అండ్ ఈ సీన్ లో మనం ప్రీవియస్ మూవీలో చూసిన పోలీస్ ఆఫీసర్ ని చూడొచ్చు. సో వెనమ్ 2 లో పోలీస్ ఆఫీసర్ లోపల టాక్సిన్ సింబియోటిక్ పవర్స్ అనేవి వస్తాయి. సో టాక్సిన్ ఈజ్ మోస్ట్ పవర్ఫుల్ సింబియోట్. ఇన్ఫాక్ట్ తను వెనమ్ అను కార్నేజ్ కన్నా చాలా పవర్ఫుల్. సో యాక్చువల్లీ కామిక్స్ లో కార్నేజ్ కు టాక్సిన్ పుడతాడు. సో అట్ ప్రెసెంట్ ఈ టాక్సిన్ సింబియోట్ ఈ పోలీస్ ఆఫీసర్ లోపల ఉన్నాడు. అండ్ వీళ్ళు ఈ పోలీస్ ఆఫీసర్ ను కూడా పట్టుకున్నారు. సో వీళ్ళు మేబీ అర్త్ మీద ఉన్న సింబియోట్స్ అన్నిటిని పట్టుకుంటున్నారు. అంటే సింబియోట్స్ ఎవరి లోపలికి వెళ్ళినా కానీ వాళ్ళని కూడా పట్టుకొస్తున్నారు. చిన్న సింబియోట్ పార్టికల్ ను కూడా వదలట్లేదు ఈ సీన్ లో మనం చూస్తే. సో మేబీ వీళ్ళ ఫైనల్ గోలే ఎడీని పట్టుకోవటం అనుకుంటా. అండ్ ఇంకోవైపు చూస్తుంటే నాకు తెలిసి టాక్సిన్ కూడా బయటకు వస్తాడు. అంటే బయట ప్లానెట్ నుంచి వచ్చే సింబియోట్స్ నాకు తెలిసి ఇక్కడ టాక్సిన్ కూడా విడిపిస్తారు. ఇంకా బయట నుంచి
వచ్చిన సింబియోట్స్ అని టాక్సిన్ వీళ్ళందరూ కలిసి నాకు తెలిసి అర్త్ మీద ఉన్న వాళ్ళందరినీ సింబియోట్స్ లాగా మార్చడానికి ట్రై చేస్తారు. ఇన్ఫాక్ట్ కింగ్ ఇన్ బ్లాక్ అనే కామిక్ బుక్ సిరీస్ లో నల్ ఎంటిటీ ఎవరైతే సింబియోట్స్ అందరినీ క్రియేట్ చేశాడో అతను యాక్చువల్లీ అర్త్ మీద అటాక్ చేస్తాడు. యాక్చువల్లీ నల్దే ఒక క్రేజీ స్టోరీ, తన గురించి మనం నెక్స్ట్ ఏదైనా వీడియోలో మాట్లాడదాము. సో నల్ వచ్చేసి అర్త్ మీద సింబియోట్స్ తో అటాక్ చేస్తాడు. వేరే తన అర్త్ మీద ఉన్న అందరినీ సింబియోట్స్ లాగా మార్చడానికి ట్రై చేస్తాడు. ఇన్ఫాక్ట్ చాలా మార్వెల్ క్యారెక్టర్స్ సింబియోట్స్ వల్ల ఎఫెక్ట్ అవుతారు. సో మోస్ట్లీ వీళ్ళు ఇదే కామిక్ లైన్ ఫాలో అవ్వచ్చు. బట్ నల్ను ఇప్పుడు దాకా చూపించలేదు అండ్ సడన్ గా ఈ మూవీలో చూపిస్తే కొంచెం డిఫరెంట్ గానే ఉండిద్ది. బట్ స్టిల్ కరెక్ట్ గా స్టోరీ రాస్తే మాత్రం మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీ అవుతుంది. అండ్ ఐ థింక్ వెనమను ఎడి ఇక్కడ వాళ్ళిద్దరూ కలిసి వీళ్ళని ఓడియటమే వీళ్ళ టాస్క్. అండ్ మై స్ట్రాంగ్ గెస్ ఇస్ మూవీ టైటిల్ కి తగ్గట్టు మేబీ ఈ మూవీలో ఎడి ఆర్ వెనమ్ వీళ్ళిద్దరిలో ఒకళ్ళు చచ్చిపోవచ్చు. ఇన్ఫాక్ట్ ట్రైలర్ లో డైలాగ్స్ ఉంటే కూడా మీకు అర్థమైంది ఈ మూవీని వీళ్ళు చాలా సీరియస్ గా తీసుకోబోతున్నారని. సో హోప్ఫుల్లీ వీళ్ళు మూవీలో కూడా ఇలాగే చూపిస్తారని ఎక్స్పెక్ట్ చేద్దాము. బికాస్ వెనమ్ 1 బాగా హిట్ అయింది, బట్ వెనమ్ 2 వాజ్ యావరేజ్. సో థర్డ్ పార్ట్ ను కూడా మంచి హిట్ చేయాలంటే అలా సీరియస్ డెసిషన్స్ వీళ్ళు తీసుకోవాలి. ఇన్ఫాక్ట్ దిస్ ఇస్ ద లాస్ట్ మూవీ వేర్ టామ్ హార్డీ ఈస్ ప్లేయింగ్ వెనమ్. సో నా థియరీ వచ్చేసి ఒకవైపు పోలీస్ ఆఫీసర్స్ వీళ్ళని చేస్ చేస్తున్నా గానీ వీళ్ళిద్దరూ సాక్రిఫైస్ చేసి మరి ఆ సింబియోట్స్ నుంచి వరల్డ్ మొత్తాన్ని కాపాడతారు. సో ఆ ప్రాసెస్ లో ఎడీ చనిపోయినా కానీ వెనమ్ ఒక చిన్న పార్టికల్ ఇంకా ఉండిండిద్ది. అండ్ ఆ చిన్న వెనమ్ పార్టికల్ ని వాడి వీళ్ళు కొత్త వెనమ్ ని తయారు చేయొచ్చు. వేరే మనం కామిక్స్ లో చూసినట్టే వెనమ్ చాలా సీరియస్ గాను విలన్ లాగా ఉండొచ్చేమో. బికాస్ ఎడీ బ్రాక్ వెనమ్ వచ్చేసి ఒక యాంటీ హీరో టైప్. సో అందుకే ఇతను స్పైడర్ మ్యాన్ కి ఆపోజిట్ పెడతామని ఇది వెరీ డిఫికల్ట్ టాస్క్. బికాస్ ఆడియన్స్ కి ఎవరిని రూట్ చేయాలో అర్థం కాదు కాబట్టి. సో ఈ ప్రాబ్లం ఉంది కాబట్టి వీళ్ళు వెనమ్ ని స్పైడర్ మ్యాన్ కి ఆపోజిట్ చూపించడానికి చాలా సార్లు ఆగారు. సో ఆ ప్రాబ్లం కూడా వీళ్ళు ఈ మూవీతో ఎండ్ చేయొచ్చు. సో నా ట్రైలర్ లాస్ట్ షాట్ కూడా బాగా నచ్చింది. వేరే డైరెక్ట్ గా వెనమ్ ఒక హార్స్ లోపలికి వెళ్ళిపోతాడు అండ్ వీళ్ళిద్దరూ కలిసి ఎంతో స్పీడ్ గా అక్కడ నుంచి వెళ్తున్నారు. సో ఫస్ట్ పార్ట్ లో మనం చూసిన బైక్ సీన్ కి సీన్ చాలా సిమిలర్ గా ఉంది. అండ్ ఐ థింక్ మూవీలో వీళ్ళు ఇంకా డిఫరెంట్ యానిమల్స్ అండ్ హ్యూమన్స్ మీద సింబియోట్స్ ని ఎక్కిచ్చి చూపిస్తారేమో. సో ఓవరాల్ నాకు ట్రైలర్ అయితే బాగానే అనిపించింది. సోనీ స్పైడర్ మ్యాన్ యూనివర్స్ ఎలా ఉన్నా కానీ వెనమ్ 3 కోసం నేనైతే ఇంట్రెస్టెడ్ గానే ఉన్నాను. మరి మీ సంగతి ఏంటో కింద కమెంట్స్ లో చెప్పండి. అండ్ అలాగే నేను ఏదైనా డీటెయిల్ మిస్ ఏంటో కూడా కింద కమెంట్స్ లో చెప్పండి. ఇంకా థ్యాంక్ యూ ఎవ్రీ వన్. ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.